హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఏ మొబైల్లో చూసినా కానీ ఆ మొబైల్ డిస్ప్లేకి రిఫ్రెష్ రేట్ అని ఉంటుంది. అది 90 హెర్ట్జ్, 120 హెర్ట్జ్, 144 హెర్ట్జ్ ఇలా ఉంటుంది. అసలు ఆ మొబైల్ డిస్ప్లేకి ఆ రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మొబైల్ డిస్ప్లేకి రిఫ్రెష్ రేట్ అంటే ఏం లేదు. ఆ మొబైల్ డిస్ప్లే ఒక సెకండ్కి ఎన్ని ఇమేజ్లను రిఫ్రెష్ చేయగలదు అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నా లేదంటే వీడియోస్ చూస్తున్నా ఒక సెకండ్కు అది ఎన్ని ఇమేజ్లను అయితే చూపిస్తుందో అది అని అర్థం. దాన్నే మనం రిఫ్రెష్ రేట్ అని అంటాం. ఇప్పుడు రిఫ్రెష్ రేట్ అంటే ఆ డిస్ప్లే ఒక సెకండ్కు ఎన్ని ఇమేజ్లను మారుస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఒక సెకండ్కు 90 ఇమేజ్లను అయితే అది రిఫ్రెష్ చేయగలదు. అలాగే 120 హెర్ట్జ్ ఉన్న డిస్ప్లే అది ఒక సెకండ్కు 120 ఇమేజ్లను రిఫ్రెష్ చేయగలదు. అంటే మనకు ఈ 90 హెర్ట్జ్ కంటే 120 హెర్ట్జ్ చాలా స్మూత్గా ఉంటుంది. మరి ఈ రిఫ్రెష్ రేట్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా గేమ్ ఆడుతున్నాం అనుకోండి, గేమ్ ఆడేటప్పుడు మనం ఎటైనా వెళ్తుంటే అది ఒకే తీరు ఉండదు కదా, లొకేషన్ మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉంటే అది ఇమేజ్లను చేంజ్ చేస్తూ రావాలి. అలా ఇమేజ్లను చేంజ్ చేస్తూ ఉంటే మనకు మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేలో కొంచెం తక్కువగా, అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ డిస్ప్లేలో చాలా చక్కని ఎక్స్పీరియన్స్ అయితే మనకు లభిస్తుంది. ఇక్కడ మనం ఈ గేమ్స్లలో 90 FPS, 120 FPS అని కూడా అంటాం. ఇక్కడ ఈ FPS అంటే ఏం లేదు. FPS అంటేనేమో ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ అంటే అదే ఎన్ని పిక్చర్స్ చేంజ్ అవుతున్నాయి అని అర్థం. ఇక్కడ డిస్ప్లేలో రిఫ్రెష్ రేట్ అన్నా కూడా అదే, ఒక సెకండ్కు డిస్ప్లేలో ఎన్ని ఇమేజెస్ రిఫ్రెష్ అవుతున్నాయి అని అర్థం కదా. ఇవి రెండు దాదాపుగా ఒకటే. మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ డిస్ప్లేలో చాలా చక్కని ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ డిస్ప్లేలో ఎటువంటి ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా మంచిగా వస్తాయి. అలా రావడం వల్ల మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేలో అంత బాగా రాదని అర్థం కాదు, కానీ 120 హెర్ట్జ్ కంటే పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ గేమ్స్ అనే కాదు, మనం వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా బాగా ఫ్రేమ్స్ ఈ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేలోనే మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇప్పుడు ఈ రిఫ్రెష్ రేట్ గేమ్స్లోనే వీడియోస్లోనే ఉపయోగపడుతుందా అంటే అలానేం లేదు. ఈ రిఫ్రెష్ రేట్ అనేది మనకు యూఐ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న దాంట్లో ఇలా మనం స్క్రోల్ చేసామనుకోండి, స్క్రోల్ చేస్తే అది కొంచెం స్లోగా స్క్రోల్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది, మనకు అంత బాగా అనిపించదు. కానీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న దాంట్లో చాలా చక్కగా అది సెకండ్కు 120 ఇమేజెస్ని రిఫ్రెష్ చేయగలదు కాబట్టి మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో పోలిస్తే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్లోనే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. కానీ ఈ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్తో పోలిస్తే ఈ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మొబైల్లో ఛార్జింగ్ కూడా కొద్దిగా త్వరగానే అయిపోతుంది. త్వరగా అంటే అంత ఫాస్ట్గా ఏమి అయిపోదు, కానీ 90 హెర్ట్జ్తో పోలిస్తే 120 హెర్ట్జ్లో తొందరగా అయిపోతుంది. ఎందుకు అన్నది చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇది 120 ఇమేజెస్ని అయితే ఒక సెకండ్లో మారవాలి. ఇప్పుడు ఒక సెకండ్కు 120 ఇమేజెస్ని రిఫ్రెష్ చేయాలంటే ప్రాసెసర్కు కొంచెం ఎక్కువగానే పవర్ పడుతుంది కదా. అందుకనే 90 హెర్ట్జ్తో పోలిస్తే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్లో కొంచెం బ్యాటరీ అయితే ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. ఇప్పుడు మనం మొబైల్ డిస్ప్లేలో టచ్ శాంపిల్ రేట్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఈ టచ్ శాంపిల్ రేట్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ టచ్ చేసినా లేదంటే స్వైప్ చేసినా అది ఎంత సమయంలో తీసుకుంటుంది, అది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఎంత సమయంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నదే ఈ టచ్ శాంపిల్ రేట్. ఇప్పుడు మనం స్క్రోల్ చేసామనుకోండి, మన వేలు పడంగానే మీదికి అది స్క్రోల్ అవుతుందా లేదంటే కొద్ది సమయం తీసుకొని స్క్రోల్ అవుతుందా అన్నదే ఇది మ్యాటర్. కొంచెం ఎక్కువ ఈ టచ్ శాంపిల్ రేట్ ఉన్న మొబైల్ డిస్ప్లేలో
మనకు కొంచెం యూఐ చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. అది మనం ఇలా స్క్రోల్ చేయగానే అలా స్క్రోల్ అవుతుంది. కానీ తక్కువ టచ్ శాంపుల్ రేట్ ఉన్న దాంట్లో అలా కాదు, కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి మనకు యూఐ ఎక్స్పీరియన్స్ అయితే మనకు అంత మంచిగా అనిపించదు. మరి ఇప్పుడు ఇది టచ్ శాంపుల్ రేట్, అలాగే ఈ రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి అన్నది మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.